Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series Science and Technology. ఈరోజు మనం ఈ వీడియోలో టాపిక్ 6.1 అండ్ 6.2 రివైజ్ చేయబోతున్నాం. ఇందులో మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, ఇంపాక్ట్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్, రీసైక్లింగ్ అండ్ రీయూజ్ అండ్ ఆల్సో రిమెడియల్ మెజర్స్ ఫర్ సాయిల్ ఎరోజన్ అండ్ కోస్టల్ ఎరోజన్ టాపిక్స్ రివైజ్ చేయబోతున్నాం. This is our official website groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC civil services exams preparation. మీకు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటో డిఫైన్ చేసి దాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ టర్మ్ దట్ ఈస్ యూజ్డ్ టు రిఫర్ టు ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్ అండ్ ట్రీటింగ్ సాలిడ్ వేస్ట్. సింపుల్గా మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్, అది అందులో మనం ఆ ప్రాసెస్లో ఏం చేస్తున్నాం, వేస్ట్ని కలెక్ట్ చేసి ట్రీట్ చేస్తున్నాం అనమాట. సింపుల్. ఈ విధంగా మీరు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. అందులో మనకి ఫస్ట్ వచ్చేది ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్. ఇట్ ఈస్ యూజువల్లీ ద బై ప్రోడక్ట్ ఆర్ ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఫ్రమ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్. మనకి ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్లో లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. అందులోంచి వచ్చిన బై ప్రోడక్ట్సే మనకి ఇండస్ట్రియల్ సాలిడ్ వేస్ట్. ఇది మనకి hazardous and toxic materials generate చేస్తుంది ఈ ప్రొడక్షన్ యాక్టివిటీ. సో దీస్ కెన్ హార్మ్ అవర్ బయాలజికల్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ hazardous waste. It is generated from many sources ranging from industrial manufacturing process wastes to batteries and may come in many forms including hazardous waste కి మనకి లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు, సాలిడ్ గ్యాస్ ఫామ్లో ఉండొచ్చు, స్లడ్జ్ ఫామ్లో ఉండొచ్చు అనమాట. నెక్స్ట్ బయోమెడికల్ వేస్ట్. ఇది మనకి ఎక్కువ హాస్పిటల్స్లోని జనరేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇట్ ఇన్క్లూడ్స్ హాస్పిటల్స్ అండ్ బయోమెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్. ఇన్ హాస్పిటల్స్లో మనకి ఈ సాలిడ్ వేస్ట్ అనేది, బయోమెడికల్ సాలిడ్ వేస్ట్ అనేది మనకి సిరంజెస్ ఫామ్లోని, బ్యాండేజెస్ ఫామ్లోని, యూజ్డ్ గ్లౌస్, డ్రగ్స్, పేపర్, ప్లాస్టిక్, ఫుడ్ వేస్ట్ అండ్ కెమికల్స్ ఫామ్లో కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డొమెస్టిక్ ఆర్ రెసిడెన్షియల్ సాలిడ్ వేస్ట్. ఇవి మనకి వేరియస్ డొమెస్టిక్ యాక్టివిటీస్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నుంచి జనరేట్ అవుతుంది. అలాగే కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ నుంచి కూడా జనరేట్ అవుతుంది. ఇట్ ఇన్క్లూడ్స్ హ్యూమన్ అండ్ యానిమల్ వేస్ట్స్, గార్బేజ్ ఫ్రమ్ అన్వాంటెడ్ ఫుడ్ ఐటమ్స్, పేపర్ అండ్ ఓల్డ్ క్లాత్స్ ఆర్ మెటీరియల్స్. సో ఇవన్నీ మనకి మున్సిపల్ సాలిడ్ వేస్ట్లోకి వస్తాయి. ఎందుకంటే మున్సిపాలిటీ ఎక్కువ డొమెస్టిక్ అండ్ రెసిడెన్షియల్ వేస్ట్ని కలెక్ట్ చేసుకొని ప్రాసెస్ చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ వేస్ట్ అనే టర్మ్ మనం చాలా ఐటమ్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ నుంచి జనరేట్ అయ్యే వేస్ట్ని డినోట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది ఎలక్ట్రానిక్ వేస్ట్ ఆర్ ఎలక్ట్రికల్ వేస్ట్ అని చెప్పొచ్చు. సో ఇట్ ఇన్క్లూడ్స్ ప్లగ్స్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్, ప్రింటర్స్, టోస్టర్స్ అండ్ ఏసీస్. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్. మనం పాత పడిపోయిన బిల్డింగ్స్ ఏమైనా సరే డెమాలిష్ చేసినా, అలాగే కొత్త బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా చాలా వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో మనం వీటిని కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ అంటాము. Some of the solid waste produced in these places include steel materials, concrete, food, plastics, rubber, copper wires, dirt and glass. Next, agriculture waste. It produces as a result of various agricultural operations. It includes manure, other wastes from farms, poultry houses and slaughterhouses. హార్వెస్ట్ వేస్ట్. మనకి హార్వెస్ట్ చేసిన తర్వాత వెజిటేబుల్స్కి ఆ తర్వాత ఆ మొక్కలన్నీ కూడా మనం తీసేయాలన్నమాట. సో దాన్ని హార్వెస్ట్ వేస్ట్ అంటాం. నెక్స్ట్ ఫెర్టిలైజర్ రన్ ఆఫ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్, పెస్టిసైడ్స్ దట్ ఎంటర్ ఇన్ టు వాటర్, ఎయిర్ ఆర్ సాయిల్స్, సాల్ట్ అండ్ సిల్ట్ డ్రైన్డ్ ఫ్రమ్ ద ఫీల్డ్స్. ఇవన్నీ కూడా అగ్రికల్చర్ వేస్ట్లో వస్తాయి. నెక్స్ట్ ఇంపాక్ట్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. సాలిడ్ వేస్ట్ కెన్ కాజ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. ఫస్ట్ ఇంపాక్ట్ ఏంటి? ఇట్ కెన్ కాజ్ ఎయిర్ అండ్ వాటర్ పొల్యూషన్. ఎలాగా? Rotting garbage is also known to produce harmful gases. మన కుళ్ళిపోయిన చెత్త నుంచి చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో దట్ మిక్స్ విత్ ఎయిర్ అండ్ కెన్ కాజ్ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ హ్యూమన్స్ ఆర్ పీపుల్. నెక్స్ట్ ఫౌల్ స్మెల్ కమ్స్ ఫ్రమ్ రాటింగ్ వేస్ట్ కెన్ కాజ్ nausea among people who come into contact with it. Next, solid waste is a source of waterborne diseases such as cholera, abdominal conditions and discomfort. అలాగే మనకి వేరియస్ డిసీజెస్ హ్యూమన్స్కి రావడానికి సాలిడ్ వేస్ట్ అనేది ఒక రీజన్. సో ఈ డిసీజెస్ వచ్చేసరికి డయేరియా, ప్లేగ్, కలరా, జాండీస్ అనేది చెప్పొచ్చు. నెక్స్ట్ స్కిన్ అండ్ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అక్కర్ ఫ్రమ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ వేస్ట్ అండ్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ వూండ్స్. మనకి మున్సిపల్ స్టాఫ్, చాలామంది శానిటేషన్ వర్కర్స్ ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఏమైనా అన్వాంటెడ్ సిరింజెస్ కానీ ఏమైనా సరే మనకి వాళ్ళకి కనుక తగిలితే అక్కడ వూండ్స్, వాళ్ళకి దెబ్బలు తగిలితాయి. సో ఇంకా వేరియస్ కెమికల్స్ దాని మీద పడడం వల్ల చాలా మనకి ఇన్ఫెక్షన్స్ అయ్యి చనిపోతూ ఉంటారు కూడా. సో ఈ విధంగా మనకి సాలిడ్ వేస్ట్ చాలా హార్మ్ఫుల్. నెక్స్ట్ కలర్డ్
ప్లాస్టిక్స్ కూడా చాలా హార్మ్ఫుల్. ఇందులోంచి కలర్డ్ ప్లాస్టిక్స్ అంటే దాని మీద కలర్ ఉంది అంటే అక్కడ ఒక పిగ్మెంట్ ఉందని అర్థం. సో ఈ పిగ్మెంట్స్లోని ఎక్కువ హెవీ మెటల్స్ ఉంటాయి. దీస్ మెటల్స్ ఆర్ హైలీ టాక్సిక్. నెక్స్ట్ ల్యాండ్ ఫిల్స్ రిలీజెస్ లాట్ ఆఫ్ టాక్సిక్ కెమికల్స్ ఇంటూ అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ దెన్ గోస్ ఇంటూ అవర్ బాడీస్ అండ్ మేక్ అస్ సిక్. ఈ విధంగా ల్యాండ్ ఫిల్స్ అనేది సాలిడ్ వేస్ట్ వల్ల పెరిగిపోతున్నాయి అనమాట. సో ఈ విధంగా అవి హ్యూమన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పొచ్చు. అండ్ ల్యాండ్ ఫిల్ ఈజ్ ఆల్సో కాజెస్ గ్లోబల్ వార్మింగ్. మనకి ల్యాండ్ ఫిల్స్ నుంచి ఎక్కువగా రిలీజ్ అయ్యే హార్మ్ఫుల్ గ్యాసెస్లో అమోనియా, సల్ఫేట్స్, మీథేన్, కార్బన్ డైఆక్సైడ్ చాలా మేజర్ ఇష్యూ అనమాట. నెక్స్ట్ రీసైక్లింగ్ అండ్ రీయూజ్. ఇందులో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ రీసైక్లింగ్ చూస్తున్నాం. రీసైక్లింగ్ వేస్ట్ మీన్స్ మెటీరియల్ ఈజ్ రీప్రాసెస్డ్ బిఫోర్ బీయింగ్ యూజ్డ్ టు మేక్ న్యూ ప్రోడక్ట్స్. మనం కొత్త ప్రోడక్ట్స్ని తయారు చేసే ముందు ఆల్రెడీ పాత ప్రోడక్ట్స్ని రీసైకిల్ చేసి యూజ్ చేసుకోగలమా లేదా అనేది మనకి రీసైక్లింగ్ కాన్సెప్ట్. సో వీ ట్రీట్ ద మెటీరియల్స్ యాజ్ valuable resources rather than as a waste in recycling. It has many benefits, but it is important to have market for the end product. Otherwise, the process will not be economically sustainable. మనం కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి ఆ ప్రోడక్ట్ తయారు చేయడం 100 రూపీస్ అయితే రీసైక్లింగ్ ద్వారా అది 100 కన్నా తక్కువ అయితేనే ఎకనామికలీ సస్టైనబుల్ అనమాట. సో దానికి మళ్ళీ మార్కెట్ కూడా ఉండాలి. అప్పుడే రీసైక్లింగ్కి ప్రాసెస్ మనకి బెటర్ అనమాట. ఫర్ సమ్ వేస్ట్ రీసైక్లింగ్, కొన్ని వేస్ట్కి రీసైక్లింగ్లోని మనకి చాలా కాంప్లెక్స్ టెక్నికల్ ప్రాసెస్ ఉంటాయి. అలాగే వాటికి స్పెషలైజ్డ్ మిషనరీ కావాలి. కానీ చాలా వాటికి చాలా సింపుల్ ప్రాసెస్లోని స్మాల్ స్కేల్ లెవెల్లో కూడా రీసైకిల్ చేయొచ్చు. సో ద ఆప్షన్స్ ఫర్ రీసైక్లింగ్ డిపెండ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇందులో వేస్ట్ పేపర్ క్యాన్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ fibers in a process called pulping. The pulp is cleaned and then formed into a new paper. ఈ పేపర్ని మనం ప్రింటింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్స్లో యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వేస్ట్ మెటీరియల్స్ అండ్ గ్లాస్ కెన్ ఆల్సో బి రీసైకిల్డ్ బై మెల్టింగ్ డౌన్ దెమ్ ఇంటూ న్యూ రా మెటీరియల్స్. వీటిని మనం మెల్ట్ చేసి కొత్త రా మెటీరియల్స్గా యూజ్ చేసుకోవచ్చు. అలాగే షీట్ మెటల్స్ కెన్ బి బీటన్ అండ్ రీఫార్మ్డ్ ఇంటూ ఏ న్యూ ప్రోడక్ట్స్. ప్లాస్టిక్ బాటిల్స్ కెన్ బి గ్రౌండ్ డౌన్ అండ్ యూజ్ ఇట్ టు మేక్ ప్లాస్టిక్ రోప్, ప్లాస్టిక్ కోటింగ్ ఫర్ ఎలక్ట్రిక్ వైర్స్. ప్లాస్టిక్ బాటిల్స్ మనం ప్లాస్టిక్ రోప్ తయారు చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఆల్ టైప్స్ ఆఫ్ ఆర్గానిక్ వేస్ట్ని మనం కంపోస్టింగ్ అనే ప్రాసెస్ ద్వారా రీసైకిల్ చేయొచ్చు. అది ఈజీగా మనం హోమ్లోనైనా చేయొచ్చు, లార్జ్ స్కేల్ యాక్టివిటీస్లో కూడా చేయొచ్చు. నెక్స్ట్ రీయూజ్. ఇంపార్టెన్స్ ఆఫ్ రీయూజ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీయూజ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద వేస్ట్ మేనేజ్మెంట్ ఆప్షన్ దట్ రికమెండ్స్ ప్రాక్టీస్ ఆఫ్ యూజింగ్ ఎ మెటీరియల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఇన్ ఇట్స్ కరెంట్ ఫామ్. మనం రీసైక్లింగ్లో ప్రోడక్ట్ని మళ్ళీ తయారు చేస్తున్నాం రీసైకిల్ చేసి. కానీ రీయూజ్లో అలా కాదు. ప్రోడక్ట్ ఎలా ఉంది అంటే దాన్ని మళ్ళీ యూజ్ చేస్తాం అన్నమాట వేరియస్ యాక్టివిటీస్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్యారీ బ్యాగ్ అనేది వెజిటేబుల్ మార్కెట్కి తీసుకెళ్తే మళ్ళీ అదే తీసుకువెళ్తారు. ఎంతవరకు తీసుకెళ్తారు? అది బాగా ఫుల్గా డ్యామేజ్ అయ్యేంత వరకు తీసుకెళ్తారు అనమాట. సో ఈ డ్యామేజ్ అయిన తర్వాత మనం దాన్ని బయట చెత్తకు వేసేస్తే, ఎక్కడైనా గార్బేజ్లో ఎక్కడైనా పడేస్తే దాన్ని రీసైకిల్ చేసుకుంటారు. సో రీయూజర్స్ కీప్ మెటీరియల్స్ అవుట్ ద వేస్ట్ స్ట్రీమ్. మీరు అలా యూజ్ చేయడం వల్ల వేస్ట్ ప్రోడక్ట్స్ కలెక్ట్ చేసే మెటీరియల్ క్వాంటిటీ తగ్గుతుంది అనమాట. నెక్స్ట్ రీయూజ్ మీన్స్ టు ప్రివెంట్ సాలిడ్ వేస్ట్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ల్యాండ్ ఫిల్. వేస్ట్ చేసిన చాలా మటుకు సాలిడ్ వేస్ట్ డంప్ యార్డ్స్లో, ల్యాండ్ ఫిల్స్లో పడేస్తుంటారు. సో ఆ ల్యాండ్ ఫిల్ సైజ్ అనేది తగ్గుతుంది ఈ విధంగా. సో ఇంప్రూవ్ అవర్ కమ్యూనిటీస్ అండ్ ఇంక్రీజ్ ద మెటీరియల్, ఎడ్యుకేషనల్, ఆక్యుపేషనల్ వెల్బీయింగ్ ఆఫ్ అవర్ సిటిజన్స్ బై టేకింగ్ యూస్ఫుల్ ప్రోడక్ట్స్ డిస్కార్డెడ్ బై దోస్ హూ నో లాంగర్ వాంట్ దెమ్ అండ్ ప్రొవైడింగ్ దెమ్ టు దోస్ హూ డూ. అలాగే మీరు రీయూజ్లో మీకు పనికి రాకపోయినా సరే వేరే ఇంకెవరికైనా పనికొస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు అనమాట. అది రీయూజ్లో ఒక కాన్సెప్ట్. ఇన్ మెనీ కేసెస్ రీయూజ్ సపోర్ట్స్ లోకల్ కమ్యూనిటీ అండ్ సోషల్ ప్రోగ్రామ్స్ వైల్ ప్రొవైడింగ్ డొనేటింగ్ బిజినెసెస్ విత్ ట్యాక్స్ బెనిఫిట్స్ అండ్ రిడ్యూస్డ్ డిస్పోజల్ ఫీజ్. నెక్స్ట్ రీయూజ్ ప్రొవైడ్స్ అన్ ఎక్సలెంట్ అండ్ ఎన్విరాన్మెంటలీ ప్రిఫర్డ్ ఆల్టర్నేటివ్ టు అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్. అదర్ వేస్ట్ మేనేజ్మెంట్ మెథడ్స్తో కంపేర్ చేస్తే రీయూజ్ అనేది చాలా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్ in solid waste management because it limits the need for the new natural resources. ఎందుకంటే మీరు మళ్ళీ అదే యూజ్ చేయడం వల్ల మీరు కొత్త న్యాచురల్ రిసోర్స్ని యూజ్ చేసుకొని మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తయారు చేసిన పని లేకుండా పోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి రీయూజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది న్యాచురల్ రిసోర్సెస్ని రెగ్యులేట్ చేయడంలో. నెక్స్ట్ రీయూజ్ హ్యాస్ బీన్ యూజ్డ్ as a critical way of getting needed materials into many disadvantaged populations. డిసడ్వాంటేజ్డ్ పాపులేషన్స్ కంటే మీరు చిరిగిపోయిన క్లాత్స్, బట్టలు ఏమైనా ఉంటే అది మీరు వేరే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళని వేరే ప్రాసెస్కి యూజ్ చేసుకుంటారు అన్నమాట. యూజింగ్ రీయూజబుల్ షాపింగ్ బ్యాగ్స్ ఆర్ బ్రింగ్ ఓల్డ్ ప్లాస్టిక్ వన్స్ విత్ యూ టు స్టోర్ కెన్ రిడ్యూస్ సాలిడ్ వేస్ట్. ఇందాకలో చెప్పాం. సో ఈ విధంగా మీరు ఇంపార్టెన్స్ ఆఫ్ రీయూజ్ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ రెమిడియల్ మెజర్స్ ఫర్ సాయిల్ ఎరోజన్. సాయిల్ ఎరోజన్ అంటే ఏంటో చూద్దాం. సాయిల్ ఎరోజన్ ఇస్ ద రిమూవల్ ఆఫ్ ద మోస్ట్ ఫెర్టైల్ టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ ఫ్రమ్ ద ల్యాండ్ సర్ఫేస్ త్రూ వాటర్, విండ్ అండ్ టిల్లేజ్.
మనకి మోస్ట్ పెట్టే టాప్ లేయర్ ఆఫ్ ద సాయిల్ని ఎరోడ్ చేయడమే సాయిల్ ఎరోజన్ అనమాట. సో వీటికి మనకి ఏజెంట్స్ ఏమిటంటే వాటర్, విండ్ అండ్ టిల్లేజ్ అనేవి ఫ్యాక్టర్స్ అనమాట. దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎరోజన్ ఆఫ్ సాయిల్. నెక్స్ట్ రెమెడియల్ మెజర్స్కి వచ్చేసరికి ప్లాంటింగ్ వెజిటేషన్ యాజ్ ఎ గ్రౌండ్ కవర్. ఫార్మర్స్ యూజువలీ ప్లాంట్ ట్రీస్ అండ్ గ్రాస్ టు కవర్ అండ్ బైండ్ ద సాయిల్. ఈ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే దే ప్రివెంట్ విండ్ అండ్ వాటర్ ఎరోజన్ బై కవరింగ్ ద సాయిల్ అండ్ బైండింగ్ ద సాయిల్ విత్ దేర్ రూట్స్. గ్రాస్ అనేది ఆ సాయిల్ మీద వేయడం, ఆ సాయిల్ మీద గ్రో అవడం వల్ల మనకి సాయిల్ అండ్ విండ్ వచ్చినా సరే విండ్ ఫోర్స్కి కానీ వాటర్ ఫోర్స్కి కానీ ఆ సాయిల్ అనేది ఎరోడ్ అయిపోకుండా ఉంటుంది. అలాగే ప్లాంట్స్కి ఉన్న గట్టి రూట్స్ ఏం చేస్తాయంటే గట్టిగా ఆ సాయిల్ పట్టుకొని ఉంచుతాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ సాయిల్ అనేది ఎరోడ్ అవ్వదు. నెక్స్ట్ కన్జర్వేషన్ టిల్లేస్. కన్వెన్షనల్ టిల్లేస్కి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే అది ఒక స్మూత్ సర్ఫేస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే సాయిల్ చాలా వల్నరబుల్గా ఉంటుంది అనమాట ఎరోజన్కి. కానీ కన్జర్వేషన్ టిల్లేజ్ మెథడ్స్ ఏంటంటే నో ప్లాంటింగ్, నో టిల్ ప్లాంటింగ్, స్ట్రిప్ రాటర్ టిల్లింగ్, చిజ్లింగ్, డిస్కింగ్ ఇవి ఏం చేస్తారంటే దే లీవ్ మోర్ ఆఫ్ ద ఫీల్డ్ సర్ఫేస్ కవర్డ్ విత్ క్రాప్ రెసిడ్యూ అండ్ ప్రొటెక్ట్స్ ద సాయిల్ ఫ్రమ్ ఎరోడింగ్ ఫోర్సెస్. నెక్స్ట్ కంటోర్ ఫార్మింగ్. Planting in row patterns that run level around the hill instead up and down the slope has been shown to reduce runoff and decrease the risk of water erosion. ఈ కంటోర్ ఫార్మింగ్ అనేది కూడా ఒక ఎఫెక్టివ్ మెథడ్ అనమాట. ఈ విధంగా కంటోర్ ఫార్మింగ్లో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఏంటంటే వాటర్ ఎరోజన్ రిస్క్ అనేది చాలా డిక్రీజ్ అయిందనమాట. నెక్స్ట్ స్ట్రిప్ ఫార్మింగ్. ఇన్ ఏరియాస్ వేర్ స్లోప్ ఇస్ పర్టికులర్లీ స్టీప్ అండ్ దేర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ ప్రివెంటింగ్ ఎరోజన్. Planting fields in long strips alternated in a crop rotation system. Strip farming has proven an effective method to control soil erosion. Next, terrace farming. Many farmers have successfully combated erosion by planting crops in the flat areas of hillsides in a step-like formation. Step-like formation loni plant cheyadam valla endante idi terrace farming antaru. Step-like formation ganaka farmers anchu chaala varaku hillside మీద ఉన్న fertile soil ni erode అయిపోకుండా ప్రివెంట్ చేశారనమాట. నెక్స్ట్ డైవర్షన్ స్ట్రక్చర్స్. ఇట్ ఈస్ యూజ్డ్ ఆఫెన్ ఫర్ గల్లీ కంట్రోల్. డైవర్షన్ స్ట్రక్చర్స్ని మనం ప్లేస్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాటర్ని ఏ విధంగా ఫ్లో చేయాలనుకుంటాం ఆ డిజైర్డ్ వేలో మనం ఆ డిజైర్డ్ పాత్లోని మనం ఆ వాటర్ డైరెక్షన్ని మళ్లించవచ్చు. దీనివల్ల ఏంటంటే సాయిల్ అనేది ఎరోడ్ అయిపోకుండా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెమిడియల్ మెజర్స్ ఫర్ కోస్టల్ ఎరోజన్. కోస్టల్ ఎరోజన్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ వేరింగ్ అవే ఆఫ్ ద ల్యాండ్ బై సీ డ్యూ టు కొరోజన్, ఎబ్రేషన్, హైడ్రాలిక్ యాక్షన్, అట్రిషన్ ఆర్ కొరోజన్ ఆర్ సొల్యూషన్. ప్రెజెంట్ కోస్టల్ ఎరోజన్ రెమిడియల్ మెజర్స్ ఏంటంటే ఉన్నాయంటే మనకి శాండ్ డ్యూన్స్, వెజిటేషన్, సీ వాల్స్, శాండ్ బ్యాగ్స్ అండ్ శాండ్ ఫెన్సెస్. సీ వాల్స్ ఏంటంటే దే ఆర్ యూజువల్లీ మ్యాసివ్ స్ట్రక్చర్స్ డిజైన్ టు రెసిస్ట్ స్టార్మ్ సర్జెస్. మనం మ్యాసివ్ స్ట్రక్చర్స్ని, ఇది ల్యాండ్ అయితే ఇది సీ అయితే మ్యాసివ్ స్ట్రక్చర్స్ని బిల్డ్ చేస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఇక్కడికి వాటర్ దీన్ని ఇంతవరకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట కోస్టల్ ఏరియాస్లో. సో వీటిని సీ వాల్స్ అంటాం. ఈ సీ వాల్స్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఈ విధంగా మనం కోస్టల్ ఎరోజన్ని ప్రివెంట్ చేయొచ్చు. A sea wall is usually built parallel to the shore at the transition between beach and the mainland to protect the inland area against wave action and prevent coastal erosion. Next is the sand fences. These are simple and man-made method used to prevent coastal erosion. As sand fences reduces the wind velocity, generates sand deposition and slowing wind drops the sand it is carrying. Simple గా ఏంటంటే మనకి శాండ్ ఫెన్సెస్ అనేవి వేస్తారు ఇలాగా. సో అప్పుడు ఏంటంటే మనకి విండ్ అనేది ఇక్కడ వేయడం వల్ల విండ్ చాలా ఫాస్ట్గా వచ్చినప్పుడు వీటికి తగులుకొని విండ్ అనేది స్పీడ్ అనేది రెడ్యూస్ అయిపోద్ది, విండ్ వెలాసిటీ. సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే విండ్ వెలాసిటీని స్లో చేయడం. సో ఫాస్ట్గా వచ్చే విండ్ స్పీడ్ని రెడ్యూస్ చేసామంటే అది చేసే డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుందని శాండ్ ఫెన్సెస్ మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. సో అది ఐడియా. సో ఈ విధంగా శాండ్ ఫెన్సెస్ని యూజ్ చేసుకొని కోస్టల్ ఎరోజన్ని వాళ్ళు చాలా మటుకు తగ్గిస్తారు. అలాగే బై గ్రోయింగ్ మోర్ వెజిటేషన్ అలాంగ్ ద కోస్ట్ లైన్ వీ కెన్ ప్రివెంట్ కోస్టల్ ఎరోజన్. ఎక్కువ చెట్లు కానీ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ నాటితే మనం కోస్టల్ ఎరోజన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి బ్యాంక్రూట్ ఫారెస్ట్ బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ saline stone packaging and breakwater structures can prevent coastal erosion. Breakwaters are barriers built offshore to protect part of the shoreline. Breakwaters ఏంటంటే వాటర్ ఒకేసారి ఫ్లోగా చాలా స్పీడ్గా రాకుండా అక్కడ బ్రేక్ చేస్తాం అనమాట. ఆ వాటర్ మొత్తం ఫ్లో అంతా ఇలా వస్తున్నప్పుడు మనం ఇక్కడ ఏమైనా సరే బ్యారియర్స్గా పెడితే కొంచెం వాటర్ ఇలా వెళ్తుంది, కొంచెం అలా వెళ్తుంది, ఇలా వెళ్తుంది. సో ఈ విధంగా మనం కోస్టల్ ఎరోజన్ ప్రివెంట్ చేయొచ్చు అని బ్రేక్ వాటర్స్ని యూజ్ చేస్తారు. ది యాక్ట్ as a barrier to waves, preventing erosion and allowing the beach to grow.
బై కన్స్ట్రక్టింగ్ లో వాల్స్ ఆర్ గ్రౌండ్స్. లో వాల్స్ అంటారు గ్రౌండ్స్ని, ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకుని. గ్రౌండ్స్ ఇంటరప్ట్ wave action and protect the beach from being washed away by longshore drift. Wave action that slowly erodes the beach. By encouraging conservation activities, education, recreational opportunities like eco development, we can prevent coastal erosion. And also we can encourage social forestry to prevent coastal erosion. ఈ విధంగా మనం రెమెడియల్ మెజర్స్ ఆఫ్ కోస్టల్ ఎరోజన్ మెన్షన్ చేయొచ్చు. ఇక్కడతో వీడియో కంక్లూడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. If you really like this video, please subscribe to Groups Master YouTube channel and also press the bell icon for regular updates and notifications. Thank you.